Hi everyone, welcome to our channel Math Time with Dhanaprasad. AP and TS Polyset 2020 మ్యాథమెటిక్స్లో మనం ఇంతవరకు ఫస్ట్ 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు క్లాసులో 5th యూనిట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని డిస్కస్ చేస్తాము. సో ఇందులో ప్రధానంగా వాట్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే వర్గ సమీకరణం అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ రూట్స్ అంటే వీటి మూలాలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ నేచర్ ఆఫ్ రూట్స్ ఈ మూలాల స్వభావం ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ ద డిస్క్రిమినెంట్ విచక్షణి అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ని మీద డిపెండ్ అయ్యి మనం రూట్స్ని ఏ విధంగా చూస్తాము, గ్రాఫికల్గా ఎలా చూపిస్తాము అనేది చాలా క్లియర్గా ఈ లెక్చర్లో చూస్తాము. సో 1 by 1 జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత వీడియోలో 2019, 18, 17, 16 ఓల్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మీకు అందిస్తాం. So quadratic equation definition: the equation which is in the form of ax square plus bx plus c equal to 0, where a not equal to 0 means the coefficient of x square is a, which is what not equal to 0 is called quadratic equation. Quadra ante 2, the highest power of x in this equation is what? 2, right? So from second degree polynomial we got a second degree polynomial equation which is called quadratic equation. Therefore ax square plus bx plus c equal to 0 is called quadratic equation. Its degree is what? 2. Therefore దీన్ని మనం quadratic equation వర్గ సమీకరణం అని పిలవడం జరుగుతుంది. What are its roots? Roots of this quadratic equation are obtained by x equal to minus b plus or minus under root b square minus 4ac by 2a. అంటే ఇక్కడ క్వాడ్రా అంటే టూ రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ కూడా x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ప్లస్ తీసుకోవాలి, మనం ఇంకొకసారి మనం మైనస్ తీసుకుంటాం. ప్లస్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అదేవిధంగా ఇక్కడ మైనస్ తీసుకుంటే x ఈక్వల్ టు మైనస్ బి మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇట్ హ్యాస్ 2 రూట్స్. ఆ 2 రూట్స్ ఎలా ఉంటాయంటే మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సెకండ్ రూట్ మనకి మైనస్ బి మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. జనరల్గా ఈ రూట్ని మనం ఆల్ఫా అనుకుంటాము, దీన్ని మనం బీటా అనుకుంటాం అనమాట. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి అంటే ఆల్ఫా అండ్ వాట్ బీటా అని చెప్పవచ్చు. సో ఇక్కడ రూట్స్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఇంకొన్ని డెఫినేషన్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. పాయింట్ నెంబర్ 3, వాట్ ఈజ్ డిస్క్రిమినెంట్. ఈ ఫార్ములాలో మనకి డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac అనే దాన్ని మనం డిస్క్రిమినెంట్ విచక్షణ అని పిలవడం జరుగుతుంది. దీని వాల్యూ బేస్ చేసుకుని రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా, ఇమాజినరీ రూట్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్. బేస్డ్ ఆన్ దిస్ డిస్క్రిమినెంట్ వాల్యూ మనం రూట్స్ నేచర్ గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ పాయింట్, if delta equal to b square minus 4ac is greater than 0, whenever the discriminant value greater than 0, the roots are real and distinct. Roots are real and distinct. సో అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి గ్రాఫికల్గా చూస్తే ఆ 2 రూట్స్ కూడా ఎలా ఉండొచ్చు, లేదా ఆ 2 రూట్స్ మనకి ఎలా రావచ్చు, ఆ రూట్స్ మనకి ఎలా ఉండొచ్చు. రూట్ని ఎలా డిఫైన్ చేసాం మనం? రూట్ అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అట్ విచ్ ద కర్వ్ క్రాసెస్ ఎక్స్ యాక్సిస్. సో మనం ఈ ఫస్ట్ కేసులో చూస్తే ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ కూడా ఇది ఆల్ఫా అయితే ఇది ఏమవుతుందంటే బీటా అవుతుంది అనమాట. ఆల్ఫా దగ్గర క్రాస్ చేస్తుంది, బీటా దగ్గర కూడా ఈ ఎక్స్ యాక్సిస్ని ఈ కర్వ్ క్రాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఇది ఆల్ఫా, ఇది బీటా, లేదా ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా. ఎనీహౌ 2 రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్ అంటే ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అయితే కర్వ్ క్రాస్ అవుతుందో, ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్నే మనం రూట్ అంటామని పాలినామియల్స్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఎనీహౌ కేస్ 1, whenever delta equal to b square minus 4ac is greater than 0, the roots are real and distinct. And what? This is graphical representation.
Now for distinct roots, example 1, x square. So example, x square minus 5x plus 6 equal to 0. So here what is this can be compared with what? Ax square plus bx plus c equal to 0. A equal to how much? A equal to 1. A equal to 1. B is equal to how much? Minus 5. C is equal to how much? 6. What is the discriminant delta? Delta equal to b square means minus 5 whole square 25 minus 4ac 4 into 1 4 into 6 24 is equal to what? 1 greater than 0. So here discriminant greater than 0, therefore the roots are what? Real and distinct. Let us find its roots by factorization. So here its factors are x minus 2 into x minus 3 equal to 0. If you factorize this, you get x minus 2 into x minus 3 equal to 0, x equal to 2 and what? 3. So therefore this is a good example for the roots are real and what? Distinct. Take the given equation, comparing with standard form ax square plus bx plus c equal to 0. A anta, b anta, c anta అనేది రాసుకోవాలి. అదేవిధంగా డెల్టా డిస్క్రిమినెంట్ ఫార్ములాలో ఈ ఏబీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 వచ్చింది, అంటే గ్రేటర్ దాన్ 0 అనమాట. అంటే వీటి రూట్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2, 3 అవుతుంది. ద రూట్స్ ఆర్ వాట్? రియల్ అండ్ డిస్టింక్ట్. సో నెక్స్ట్ పాయింట్ బి, డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. అంటే డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac అవుతుంది. ఈ కేసులో రూట్స్ ఎలా ఉంటాయి అంటే రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడ రాసినాము, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అంటే టూ రూట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆల్ఫా కమా బీటా రెండు ఈక్వల్ కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు బీటా, ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతున్నాం. సో గ్రాఫికల్గా మనకి ఏమవుతుందంటే టూ రూట్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ద టూ రూట్స్ ఆర్ హియర్. లేదంటే మనం ఎలా చూడవచ్చు, టూ రూట్స్ కూడా ఇక్కడే ఉంటుంది, లేదా టూ రూట్స్ కూడా ఇక్కడే మూవ్ అవ్వచ్చు, రైట్. సో రూట్ అంటే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అట్ విచ్ ద కర్వ్ మీట్స్ ఆర్ క్రాసెస్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఆరిజిన్ మీట్ అవుతుంది ఇక్కడ. అంటే టూ రూట్స్ కూడా ఏమవుతుందంటే ఆల్ఫా ఈక్వల్ టు 0, 0. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇది 2 అనుకుంటే 2 దగ్గర టచ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ని ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు కూడా 2 అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -2 అనుకుంటే ఆల్ఫా ఈక్వల్ టు -2, బీటా ఈక్వల్ టు -2. ఎనీహౌ ఈ బీలో ఏం చూస్తున్నామంటే డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు వాట్? 0. బీ స్క్వేర్ ఈక్వల్ టు 4ac. ఈ కేసులో మనకి రూట్స్ అనేది రియల్ అండ్ వాట్? ఈక్వల్. సో గ్రాఫికల్గా రూట్స్ జీరోస్ అయితే ఎలా ఉంటుంది, రూట్స్ పాజిటివ్ రూట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ రూట్స్ ఎలా ఉంటుంది అనేది గ్రాఫికల్గా చూడడం జరుగుతుంది. సో నో ఫర్ దిస్ ఈక్వల్ రూట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0, వీటి రూట్స్ ఈక్వల్ రూట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనం దీనికి దేంతో కంపేర్ చేస్తున్నాం? మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తున్నాం. a ఈక్వల్ టు హౌ మచ్? 1 అవుతుంది. b అంతా -4, c అంతా 4. డిస్క్రిమినెంట్ వాల్యూ చూద్దాం. డెల్టా ఈక్వల్ టు b స్క్వేర్, b అంతా మనకి -4 హోల్ స్క్వేర్ 16 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 4 16 0. అంటే డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే రూట్స్ ఈక్వల్ రూట్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. దీనికి ఫ్యాక్టర్స్ ఏమని తెలుసు అంటే మనకి x మైనస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0. దీన్నే మనం x ఈక్వల్ టు 2, 2 అని చెప్తాం. అంటే ద రూట్స్ ఆర్ వాట్? ఈక్వల్. సో వెన్ ఎవర్ ద డిస్క్రిమినెంట్ డెల్టా బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అయ్యిందో ఆ రూట్స్ అనేది రియల్ అండ్ ఈక్వల్. అంటే వాస్తవ సంఖ్యలో అదేవిధంగా ఈక్వల్ అంటే రూట్స్ సమానంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. whenever the discriminant delta equal to b square minus 4ac is less than 0, the roots are not real, means imaginary or what? Complex. The roots are imaginary or complex roots. You will know more about complex and imaginary roots in higher classes. Therefore in this case what is the graph? So here the roots can be like this, or the roots can be like this, or the roots can be like this. Example for not real means example for complex roots. X square plus x plus 6 equal to 0.
సో దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. ఏ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. అదేవిధంగా బి ఎంత, బి కూడా 1, సి ఎంత 6 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ వాల్యూ డెల్టా ఈక్వల్ టు వాట్, బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac, 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 6 24. ఎంత వచ్చింది అంటే మనకి -23. మైనస్ అంటే మనకి నెగిటివ్ వాల్యూ అంటే లెస్ దెన్ 0 అనమాట. అంటే ఈ కేసులో రూట్స్ అనేది నాట్ రియల్, అంటే కాంప్లెక్స్ రూట్స్. సో రైట్, ఎనీహౌ బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద డిస్క్రిమినెంట్ వీఆర్ డివైడింగ్ ద రూట్స్. 1. Whenever the discriminant b square minus 4ac is greater than 0, the roots are real and distinct. Whenever the discriminant b square minus 4ac equal to 0, the roots are real and equal. Whenever the discriminant b square minus 4ac is less than 0, the roots are not real, means imaginary or complex. These are the graphs of complex roots. So therefore, for finding roots of the quadratic equation, we have 3 methods. One is discriminant method. By finding discriminant, we can find the root. Second one is elimination method. Third one is substitution method, and what, inspection method and factorization methods.